ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీల సమస్యకారానికి కృషి చేస్తామని, వారికి అండగా ఉంటామని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీలకు త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని, ముందుగా జిల్లాలోని ఎస్సీ కాలనీలను పరిశీలించి త్రాగునీటి సదుపాయం ఉన్నది లేనిది 3 వారాల్లో తమకు నివేదిక అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ పై వాగ్దానాలు ఇచ్చారు. గత సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై తీసుకున్న చర్యలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి బి రామానందం ముందుగా వివరించారు. అనంతరం జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అనధికార సభ్యులు కమిటీ ముందుంచారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో కామన్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ముందు మీరు ఐడెంటిఫై చేయండి. ఏ మేజర్ ఇష్యూతో ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పడుతున్నారు జిల్లాలో అన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసి అది చర్చించండి. ఎందుకంటే ఇటువంటి మీటింగ్లు వేదిక ఎందుకు అవ్వాలంటే అది లార్జ్ స్కేల్లో బెనిఫిట్ అయ్యే విధంగా ఉండాలి. సీరియస్ ఇష్యూ ఏదైనా 1-2 స్పెసిఫిక్ కేసులు చెప్తే అది వేరే విషయం. కానీ మనం ఒక కేసు 2 కేసుల గురించి మాట్లాడడానికి ఇంత మీటింగ్ అవసరం లేదు. ఏ విధంగా మనం ఆ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీకి బెనిఫిట్ చేయొచ్చో ఇక్కడ మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. అదొకటి. అలాగే కేసు రిజిస్ట్రేషన్ విషయంలో కూడా నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ వాళ్ళని కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా కాస్త ప్రాపర్గా స్పీడ్గా చేయడం చెప్పాల్సిన స్టాఫ్ సార్. రెండోది ఈ సర్టిఫికేట్ ఇష్యూలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఎటువంటి ల్యాబ్స్ ఉండడానికి వీల్లేదు. ఎఫ్ఐఆర్ లిస్ట్ అవ్వగానే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ రాగానే మీ సర్టిఫికేట్లు వెరిఫై చేసి ఇష్యూ చేసేది దానికి అక్కడ డిలే చేసి సర్టిఫికేట్ వాళ్ళ చేయడం అనేది కుదరదు. రెండోది ఒక విషయం మేము మర్చిపోయాను. ఎవిడెన్స్ వచ్చిన వాళ్ళకి మనం ట్రాన్స్పోర్టేషన్ ఇది ఇస్తాము. అది ఏ నెల వరకు ఇచ్చామో మీకు ఏమైనా ఐడియా ఉందా? మనం వాళ్ళకి నిజంగా న్యాయం చేయగలిగిన వాళ్ళు అవుతాము. నేను డేటా తీసుకుంటాను సార్. ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చున్నారా, ఇస్తే ఎలా ఇచ్చున్నారా అనేది తీసుకుంటాను. నేను చెప్తాను. ఇప్పుడు వరకు ఇచ్చారని చెప్పండి. కలెక్టర్ కూడా రికార్డు ఇస్తాను. మనం వాళ్ళ కాంపోజిషన్ ఎలా పే చేస్తామో ఎవిడెన్స్ తీసుకొచ్చే వాళ్ళు కూడా మనం టీఐడిఎల్ ఇస్తేనే వాళ్ళు రాగలుగుతారు. అది రాదు, వాళ్ళు ఇంట్రెస్ట్ అప్పుడు కేసులు ఇంట్రెస్ట్ అవ్వదు. సో అదొకటి ఇమ్మీడియట్గా మనం సీరియస్ తీసుకోవాల్సిన విషయం అది. సో ఇవన్నీ మనం ఇక్కడ కలెక్టర్ వెరిఫై చేస్తామో చూడండి. రెండోది మేజర్గా ఏంటంటే ఆర్డీఓస్ మీ తహసీల్దార్స్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వండి. ప్రతి నెల లాస్ట్ వర్కింగ్ డే అయితే 30th 31st మనం మండల లెవెల్లో సివిల్ ఎక్స్పీరియన్స్ మనం జరపాలి. అదొకటి కంపల్సరీగా జరిగే విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. మన దగ్గర కూడా ఒకసారి సర్కిల్ ఇన్స్ట్రక్షన్స్ పంపించిన కలెక్టరేట్ నుండి అది ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ డే జరగాలని. అది జరిగితే ఏంటంటే కొంత ఫీల్డ్ లెవెల్లో ఈ కేసులు రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది కొంత తగ్గిద్దండి. ఆ విధంగా కూడా చేయడానికి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మీటింగ్ మాత్రం డీటెయిల్గా కేసు వారీగా నేను రివ్యూ చేస్తాను. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పీపీ గారు ప్రిపేర్ అయ్యి ఉండండి. కేసు వారికి రివ్యూ చేసుకుని మనం ఎంత దీన్ని ఉపయోగపడే విధంగా చేయగలుగుతామో ఆ విధంగా ఉపయోగపడే విధంగా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.